అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా 10 ఇయర్స్ అయిందండి. అయినా ఏదో మాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటున్నారు. కానీ అసలు నిజమైన సత్యం ఏంది అనేది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఏదో ఒకటి ఎవరో ఒకటి చెప్పేది వినడము, కూర్చొని ధ్యానం చేసుకోవడము ఇంతవరకే ఉంది. కానీ అసలు మామూలుగా మనం ఎగ్జాంపుల్కి వంట చేయాలంటే కూడా ఎలా చేయాలి, బియ్యం కడగాలి, కాసేపు నానబెట్టాలి, అప్పుడే అన్నం టేస్ట్గా ఉంటుంది. నానబెట్టకుండా దాన్ని నీట్గా చేయకపోతే ఎలా అన్నం టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ కూడా ఏదో ఉంది, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. వెళ్తున్నాము ఏదో ఒకటి టైంపాస్ కోసమనో, లేదంటే ఏదో ఒకటి మనకి మంచి జరుగుతుందనో ధ్యానం చేస్తున్నారు. కానీ నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం అయితే ఎవ్వరూ చేయడం లేదు. కానీ అసలైన నిజం ఏంటంటే, పత్రి గారు విత్తనం వేసినట్టు, విత్తనం వేసి ఎప్పుడో ఒకప్పుడు మహావృక్షం అయిపోతుందని ఆయన చెప్పాల్సిన సబ్జెక్ట్ మొత్తం ఆ మహానుభావుడు నీట్గా చెప్పేశారు. కానీ మన మనోస్థితి అంత దాన్ని సబ్జెక్ట్ని అర్థం చేసుకునే స్థితిలో లేదు. కాబట్టి మనం ఏమి తెలుసుకోలేక నలిగిపోతున్నాం అన్నమాట. మరేం చెప్పారంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పేశారు. ఏం చెప్పారంటే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పారు. అంటే అహం ఆత్మ, నేను ఆత్మను. గుడాకేశ అంటే మత్తును నిద్రను జయించిన వాడా అని. మనం ఏదో తెలియని మత్తులో జరిగిపోతా ఉంది. రోజులు, నెలలు, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ సత్యాన్ని తెలుసుకోలేదు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన కలుగుతుందో వాడు గుడాకేశుడు. అంటే ఈ ప్రాపంచిక మత్తు వదిలిపోయి ఆధ్యాత్మిక వైపు అడుగు వేసిన వాడు అనమాట. కాబట్టి మత్తు వదిలినవాడా, నేను ఆత్మను, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అని చెప్పాడు భగవంతుడు. మనమేమనుకుంటాము, గుడిలో ఉండే విగ్రహమే భగవంతుడు అనుకుంటాము. ఆ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషి చెక్కిన విగ్రహాలే రూపాలు. ఆ రూపాలు కాదు నేను శక్తిని, నేను చైతన్యాన్ని, నేను జ్ఞానాన్ని అని వారు స్పష్టంగా చెప్పారు. చెప్పినా కూడా మనకు అది అర్థం చేసుకునే శక్తి లేదు. అందువల్ల ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, సాధన చేస్తూ గురువులు చెప్పే క్లాసులు వినాలి. వినడము, మళ్ళీ దాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ మళ్ళీ మనము దాన్నే నెమరు వేసుకుంటూ ఉండాలి. దానికే ఆదిశంకరాచార్యులు వారు శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము అని చెప్పారు. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ని వింటామో, విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ మనము దాన్ని రివైజ్ చేసుకోవాలి. ఏం చెప్పారు, ఏముంది అందులో అని. కానీ మనం ఏదో వింటామో అక్కడికి వదిలేస్తాము. అలా ఉండకూడదు. చెప్పిన దాన్ని మళ్ళీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, ఫస్ట్ నోట్స్, పెన్ను పెట్టుకోవాలి. ఇటువంటి క్లాసులు చెప్పేటప్పుడు మనం నోట్స్ రాసామంటే మనకి ఎప్పుడో ఒకప్పుడు అది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం రివైజ్ చేస్తాము. స్కూల్లో అయినా పిల్లలు అంతే కదా, టీచర్ చెప్పింది వినేస్తే వాళ్ళకి వచ్చేది. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ నోట్స్లో రాసుకొని మళ్ళీ హోంవర్క్, మళ్ళీ దాన్ని 2 times 3 times రాయండి అని మళ్ళీ చేయిస్తారు. అలా చేసినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ వస్తుంది. అదేవిధంగా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఏదో విన్నాము, వచ్చాము, చేసేసాము, అయిపోయింది, క్లాస్ వెళ్ళిపోయాము అంటే ఏమీ రాదు. ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది, జన్మలు వృధా అయిపోతాయి. కాబట్టి నిజంగా పట్టుదలగా, శ్రద్ధగా సబ్జెక్టు నేర్చుకోవాలి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏమి ఆలోచించాలి, ఏమి ఆలోచించకూడదు, ఇది వారు పెద్ద లిస్ట్ ఇచ్చేశారు. చదువులో ఏ విధంగా అయితే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుకుంటూ క్లాస్ పెంచుకుంటూ పిహెచ్డీకి వెళ్తే మన చదువు పూర్తయింది అనుకుంటాం. అదేవిధంగా ఈ స్పిరిచువాలిటీలో కూడా మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏదో నేను ఆత్మ, గురువు చెప్పాడు, నేను ఆత్మ అంటే ఏంది ఆత్మ అంటే ఏంది, అసలు ఏంది ఆత్మ అంటే? ఇది తెలుసుకోవాలి. ఆత్మదర్శనం పొందాలి అంటే చాలా నేర్చుకోవాలి. పిహెచ్డీ అంటే వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకునేస్తే అయిపోతుందా? లేదు కదా, ఎన్నో చదవాలి కదా. అదేవిధంగా స్పిరిచువాలిటీలో కూడా మనం ఎన్ని నేర్చుకున్నా నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అది ఏమనుకుంటారు, నేను ఆత్మ కదా, అందరికీ తెలిసిందే కదా, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే
సరిపోతుంది అని అందరూ అనుకుంటారు. పక్షి పైకి ఎగరాలంటే 2 రెక్కలు ఆడిస్తేనే పైకి ఎగురుతుంది. అంటే ఒక్క ధ్యానమే చేసినామంటే మనం పక్షి అనుకోండి, మనం ఉత్త ధ్యానం చేసామంటే సరిపోదు. అదేవిధంగా గురువులు చెప్పే క్లాసులు విని సబ్జెక్ట్ విన్నాను నేను అంటే అది సరిపోదు. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే మనకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. సాధన లేని వాళ్ళకి ఇప్పుడు ఎంతోమంది ఏదో సినిమాకి వెళ్తాము, టైంపాస్ సినిమా చూస్తాము, వచ్చేస్తాము, అది అక్కడికి వదిలేస్తాము. ఏదైనా జోకో లేదంటే మనకి ఇష్టమైన పాయింట్స్ ఉంటే ఆ ఒక పాయింట్ కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ అసలు అది మర్చిపోతాం. కానీ ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ ఇంకా ఎన్ని నేర్చుకున్నా ఇంకా 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 నేర్చుకొని లాస్ట్ ఇంకా ఏమీ లేదు. పూర్తిగా భగవంతుడు మన లోపల ఉన్న ఆత్మదర్శనం మనం పొందాలి. ఆత్మదర్శనం మనం పొందాలంటే మనలో ఉన్న పరమాత్మ మనల్ని మెచ్చాలి. ఆయన మనల్ని మెచ్చాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా కూడా మనకు మెచ్చాలంటే మనకు నచ్చిన విధంగా వాళ్ళు నడుచుకోవాలి. లేదనుకో నువ్వు చెప్పిన మాట లేదు అని మనం వాళ్ళని కొంచెం పక్కన పెట్టేస్తాం కదా. అలాంటిది మనుషులుగా ఉన్న మనమే చిన్న చిన్న విషయాలకే మనుషుల్ని దూరం పెట్టేస్తాం. అటువంటిది సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు, మనమే ఆ నారాయణుడమని ఆయన చెప్పేశాడు. అహం ఆత్మ, ఆత్మ అంటే భగవంతుడు. కాబట్టి మనలో ఉన్న భగవంతుడిని మనం దర్శనం చేసుకోవాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో మార్చుకోవాలి. అప్పుడు కానీ మనము భగవంతుడిని చేరుకోలేము. కాబట్టి నిజంగా ఎవరైతే పట్టుదలగా ఈ శరీరంలో ఉన్నప్పుడే నేను సత్యాన్ని తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ నేను జన్మ తీసుకోకూడదు. ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నారు. అంటే మళ్ళీ 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 తల్లి గర్భంలో దూరి దూరి తప్పులు పాపాలు చేస్తూ కష్టాలు పడి పడి 7 జన్మల్లో భగవంతుడా నేను ఏమి తప్పులు ఏమి పాపాలు చేశాను, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని మనం ఏడిస్తే అప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే సద్గురువు. సద్గురువు అంటే సత్యాన్ని చెప్పే గురువు. సత్యం ఏమిటి? భగవంతుడు ఒకడే సత్యము, మిగతాంతా అసత్యం. కంటికి కనిపించే ఈ సకల చరాచర జగత్తు ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. కానీ భగవంతుడు అనేవాడు ఎప్పటికీ ఉంటాడు. కాబట్టి ఆ సత్యమైన భగవంతుడిని మనం తెలుసుకోవాలి అని తపన మనలో ఎప్పుడు పుడుతుందో మనకు తెలియదు. మనము పైకి మనమేం అనుకోలేదు కదా అనుకుంటాము, కానీ లోపల మన ఆత్మ ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది, భగవంతుడా భగవంతుడా ఎందుకు ఇది అని. అప్పుడు మాత్రమే సద్గురు రూపంలో సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి మనకి ఈ ఆధ్యాత్మిక సత్యాన్నంతా తెలియజేస్తారనమాట. అది గీతలో పరమాత్మ ఏం చెప్పేశారు? యదా యదా హి ధర్మస్య, మీ అందరికీ తెలుసు, గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ఈ భూమి మీద అధర్మం ఎక్కువైపోతుందో, ఎప్పుడైతే ఈ లోకాన్ని కాపాడాల్సిన అవసరం వస్తుందో అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాను అని చెప్పారు ఆయన. అంటే భగవంతుడు ఎప్పుడు నేరుగా రారు, ఆయన గురువుల రూపంలోనే వస్తారు. ఇప్పుడు మనం పూజించే షిరిడి సాయిబాబా అయినా, రాఘవేంద్ర స్వామి అయినా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, వీళ్ళందరూ సద్గురువులు. అంటే మనకి సత్యాన్ని చెప్పడం కోసం వాళ్ళు జన్మ తీసుకొని మనకి ఈ విషయాలు చెప్తారు. కానీ మనము ఇవి ఏమీ పట్టించుకోమన్నమాట. టెంకాయ కొట్టేసామా, దీపం వెలిగించేసినామా, స్వామి నాకు ఇల్లు వచ్చేయాలి, నాకు కారు వచ్చేయాలి, మా పిల్లలకి పలానా దాంట్లో సీట్ రావాలి, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, ఈ కోరికలు కోరుతూ ఈ కోరికల్లోనే తిరుగుతాం. అంటే మాయ అనేది ఏం చేస్తుందంటే మనల్ని అంత ఈజీగా భగవంతుడిని చేరుకునే విధంగా చేయదనమాట. మనలో ఎక్కడ లేని కోరికలు, ఎక్కడ లేని ఆశను పుట్టిస్తూ ఉంటుంది. మనము భగవంతుడు ఏది ఇస్తే దాంతోనే బ్రతకాలి. అంత గట్టిగా ఉంటే కానీ భగవంతుడిని చేరుకోలేము. కానీ మాయ అనేది ఏం చేస్తుందంటే మనల్ని కోరికల వైపు ఎప్పటికప్పుడు మనం వద్దు అనుకుంటాము, అయినా సరేలే ఈసారికి తినేస్తాం, సరేలే ఈసారికి ఈ పని చేసేస్తామని దిగజారిపోతాం అన్నమాట. ఎప్పుడైతే మనం దిగజారిపోతామో అక్కడ మళ్ళీ మనం వెనక్కి పడిపోతాము. ఇంద్రియ నిగ్రహం అనేది అంత ఈజీ కాదు. అంటే భగవంతుడిని తెలుసుకోవాలి, చేరుకోవాలి అంటే అరిషడ్ వర్గాలు, అంటే
కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేవి మనల్ని ఎప్పటికప్పుడు కిందకి లాగేస్తూ ఉంటాయి. ఒక కోరిక వచ్చింది, ఇది అవసరమా మనకి అని ఆలోచిస్తామా? పక్కింటి వాళ్ళు 2 అంతస్తులు కట్టారు కదా, మనం ఎందుకు 3 అంతస్తులు కట్టకూడదు, ఈఎంఐ పెడదాం, అవి చేద్దాం ఇవి చేద్దామని పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనము లేని ప్లాన్లన్నీ వేసుకొని మన జీవితాన్ని మనమే నరకం చేసుకుంటాం. ఓకే, వాళ్ళకుంది, ఓకే, మనకి దేవుడు ఇది ఇచ్చాడు, దీంతో మనం హ్యాపీగా ఉండాలి అని అనుకోగలగాలి. ప్రతి విషయంలో కూడా మనల్ని మనం నిగ్రహించుకోవాలి. భగవంతుడు నాకు ఇచ్చాడు ఇది, నేను దీంతో హ్యాపీగా ఉండాలి, అది ఏదైనా కానీ అని ప్రతి విషయంలోనూ మనం నిగ్రహించుకోవాలి. అదేవిధంగా సప్త వ్యసనాలు మీ అందరికీ తెలుసు. మాంసము, మందు, వ్యభిచారము, జూదము, అబద్ధాలాడము, దొంగతనం చేయడము, పరనింద, వాళ్ళట వీళ్ళట ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది మహాపాపం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితి అంతే ఉంది. ఎల్కేజీ వాడికి పిహెచ్డి పాఠాలు చెప్తే అర్థమవుతుందా? కాదు కదా. వాడు ఆత్మస్థితి తక్కువ కాబట్టి వాడు ఇంకొక జన్మలో నేర్చుకుంటాడు. మన పిల్లలైతే ఒకటి, పరాయి వాళ్ళైతే ఒకటి కాదు, అందరూ నా పిల్లలు లాంటి వాళ్ళే అని వాళ్ళ తప్పును కూడా క్షమించుకోగలిగిన స్థితిలో మనం ఉండాలి. అలా ప్రతి విషయంలోనూ ఎన్నో ఎన్నో నేర్చుకోవాలి. అహంకారము, నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు అన్న అహంకారం. అదేవిధంగా మమకారము, నా పిల్లలైతే ఒకటి, పరాయి వాళ్ళైతే ఒకటి, ఈ విధంగా చూడటము. ఇలా మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఈ తప్పులన్నీ సరి చేసుకోవాలి. పాలు చిక్కగా పెట్టి మనం గ్లాస్ నిండా పోసుకుంటాము. పని వాళ్ళు వస్తే కొన్ని నీళ్ళు వేసేస్తాం. వాళ్ళు కూడా మనలాగే మనిషి కదా, పాపం వాళ్ళకి జరక్క కదా మన ఇంటి దగ్గరికి వస్తున్నారు, కొంచెం మంచిగా ఇద్దాం తాగని అన్నప్పుడు వాళ్ళు కూడా అరే మనల్ని పని మనిషిలాగా కాకుండా మనల్ని ఇంత ప్రేమగా చూస్తున్నారు, మనం మంచిగా వెళ్ళి వాళ్ళకి మంచి చేయాలా అని వాళ్ళు అనుకునే విధంగా మనం నడుచుకోవాలి. అలా ప్రతి విషయంలోనూ ఈ సబ్జెక్ట్ ఎంత పెద్దదంటే ఒక మహా సముద్రం అంత పెద్దది. మనము ఎన్ని నేర్చుకున్నా ఇంకా 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 నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడైతే మనము ఈ సత్యాలను తెలుసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ చూసేవాళ్ళు కూడా అరే మనం వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు అనే విధంగా మనకి మనమే ఆదర్శవంతంగా తయారైపోవాలన్నమాట. అట్లా ఎప్పుడైతే మనం తయారవుతామో అంటే ఏమంటారు, స్వచ్ఛమైన వాన చిరుకు, ఏ విధమైన కల్మషము లేని పసిబిడ్డ. ఎప్పుడైతే మనం ఆ విధంగా తయారవుతామో అప్పుడు భగవంతుడు అరే నా బిడ్డ ఎంత మంచిగా ప్యూర్గా ఉంది అని అప్పుడు ఆయన మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి మనలో ఏమి తప్పొప్పులు ఉన్నాయి అనేది మనకు మనమే అర్థం చేసుకుంటూ మనకు మనమే మారుతూ మనకు మనమే సరి చేసుకొని అద్భుతంగా తయారవ్వాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ ఇప్పటికే చాలా చెప్పేశాను. ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. థ్యాంక్ యూ మా.